జై శ్రీమన్నారాయణ. హరహర మహాదేవ. ఓం శివాయ నమ. శ్రీమాత్రేయ నమ. భగవద్భక్తులు భారతీయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామం. అంటే మనకు సాగరబోయే రూట్లో మాచర్ల నుంచి మధ్యలో ఉంటుంది, ఒక 9 కిలోమీటర్లు 10 కిలోమీటర్లోనూ. ఆ గ్రామంలో మనం ఉన్నాం. గ్రామం చాలా పెద్ద గ్రామం. ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలన్నీ మనకు కనపడుతున్నాయి. ఇక్కడ అనేక రకాలుగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా. ఎందుకంటే ఒకప్పుడు ఒక వెనకబడ్డ ప్రాంతంగా ఉండేది. ఈ మధ్య బాగా అభివృద్ధి చెంది అనేక రకాలుగా గ్రామంలో చాలా చైతన్యవంతులు భక్తులు అనేక రకాలుగా వృద్ధి చెందుతూ ఉన్నారు. అందులో భాగంగా మరి ఈరోజు ముఖ్యంగా మనం చెప్పదలుచుకున్నది ఏమిటయ్యా అంటే, మనం అనేక రకాలుగా ధర్మ ప్రచారం నిమిత్తం మనం అనేక గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా మంచిని ప్రచారం చేయటంలో అనేక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతిలో మీ అందరికీ నేను గతంలో కూడా కొంతమందిని పరిచయం చేసి ఉన్న మహాత్ముల్ని. అందులో ఈరోజు భాగంగా మేము రాత్రి గ్రామానికి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే ధర్మ ప్రచారం నిమిత్తం గ్రామానికి వస్తే, ఇక్కడ నేను విన్నటువంటి విషయం, చూసినటువంటి దృశ్యం అవన్నీ కూడా మా కళ్ళల్లోకి హృదయానందంతో కళ్ళల్లోకి చెమ్మొచ్చింది. కానీ అట్లాంటి మహాతల్లి, భారతీయ ముద్దుబిడ్డ, భారత మాత, భారతీయ సంస్కృతి ఉద్ధరణకర్త, సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. మన యొక్క భారత తత్వం ఏమి తెలిసినా ఏం తెలియకపోయినా ఆమె చేసేటువంటి కృషి చాలా గొప్పది. అట్లాంటి మహాతల్లి ఈ గ్రామంలో రేపు రానున్న రోజుల్లో, ఈమె పేరు లక్ష్మీ నరసమ్మ గారు. కానీ ఆమె చేసే పని, ఒక రైతు కుటుంబంలో పుట్టింది, చదువు లేదు, 3 సంతానం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు. ఆ తర్వాత ఆస్తులు వివరాలు ఇవన్నీ కూడా వాళ్ళే చెప్తారు. దగ్గర 12 ఎకరాలు ఏదో పొలం ఉన్నట్లుగా చెప్పారు. అందులో ముఖ్యంగా మనకిక్కడ ఇప్పుడు మనం కూర్చున్నటువంటిది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఎందుకు ఈ దేవాలయం ఇక్కడ నిర్మాణం చేయవలసి వచ్చింది అని మనం వాళ్ళని అడిగితే, ఎందుకో తెలియకుండా ఒకసారి మనకి టీటీడీ అంటే తిరుపతి దేవస్థానం వారు వచ్చి ఈ గ్రామంలో మనకి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వర్తించారయా అని ఆ రోజు ఎందుకో నా మనసు పొంగిపోయిన, స్వామి ఏదో మా ఊరు వచ్చినట్టుగా నాకు అనిపించింది. ఆ తర్వాత స్వామివారిని ఇక్కడ మనం ఒక అర్చనామూర్తిగా ప్రతిష్ఠ చేసుకోగలిగితే ఎంత బాగుంటుందని నాలో మనసులో సంకల్పం కలిగింది. ఆ సంకల్పానికి కృషికి రూపమే ఈ ఆలయం అని చెప్పి అమ్మ మాటల్లో మనం వినటం జరిగింది. అందులో ముఖ్యంగా అమ్మ చేసినటువంటి పని ఏమిటి అంటే, మొత్తం 27 సెంట్లు స్థలం. ఇది 27 సెంట్ల స్థలంలో 27 సెంట్ల స్థలాన్ని స్వామివారి ఆలయం ట్రస్ట్కి ముందే రిజిస్ట్రేషన్ చేయించి, అందులో మొత్తం ఒక 15 మంది, ఎంతమంది 25 మంది సభ్యులతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, దానికి వాళ్ళకి స్థలం రేట్ వచ్చేసి సుమారుగా ఇంచుమించుగా 2 లక్షలు ఉంది సెంట్. ఇక్కడ 2 లక్షల సెంట్ అంటే 27 సెంట్లు అంటే 54 లక్షల రూపాయల స్థలం ఖరీదు ఉన్నది. పైగా 80 లక్షల రూపాయల ఓను సంపదని పెట్టింది. వీటన్నీ సరే, మరి స్థలం ఉన్న ఇవ్వటమైనా ఏమైనా లేకపోతే ఏమన్నా దానికి 80 లక్షలు పెట్టడం కాదు, 80 కోట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి పూర్వకాలంలో రాజులు ఎంతోమంది మరి ప్రజల సొమ్ముతో చక్కగా కట్టారు. ఆఖరికి రామదాసు లాంటి ఆయన కూడా మరి తహసీల్దారుగా ఉండి చక్కగా ఆయన ప్రజల సొమ్ముతో రాముడు గుడి కట్టలేదా? అందులో విచిత్రం ఏమున్నదని మనకు సహజంగా మీ అందరికీ అనిపించవచ్చు. కానీ ఇందులో గొప్పతనం ఏమిటో తెలుసా? అమ్మ ఓను ప్రాపర్టీ 27 సెంట్లు స్థలం ఇచ్చింది కాక 80 లక్షల రూపాయలు కొంత పర్సనల్గా. రోజు ఆమె చేసే వృత్తి ఏమిటో తెలుసా? యాచకత్వం. ప్రతి రైళ్ళలో, బస్సుల్లో, బస్టాండ్లలో ఇట్లా అనేక చోట్ల యాచకత్వం. మళ్ళీ నేను స్వామికి గుడి కడుతున్నానని కానీ, మీరు ఏదైనా సాయం చేయమని కానీ ఎవరిని అడగదు. అడగకుండానే
మామూలుగా యాచకత్వం అంటే మామూలుగా అందరూ ఎలా అడుక్కుంటారో అలానే అడుక్కుంటుంది. రైళ్ళు ఎక్కటం దిగటం అడుక్కోవటం, ఒక తిండి మీద ధ్యాస కానీ బట్ట మీద ధ్యాస కానీ అసలు ఏమొస్తుందో ఏమో లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఎక్కడ ఖాళీ పేపర్లు అట్లాంటి డబ్బాలు కూడా ఉంటే అవి కూడా ఏరుకొని అవి కూడా అమ్మితే ఎక్కడో ఒక చోట 100-50 వస్తే వాటిని కూడా ఇందులో వేసి ఆ రకంగా 80 లక్షల రూపాయలు పోగు చేసి ఇప్పటికీ మనకి ఈ ఆలయాన్ని ఇదిగో నిర్మాణం జరిగింది. దీనికి ఇప్పుడు దీన్ని స్లాబ్ వేయాలి, గోపురాలు కట్టాలి. ఆల్రెడీ స్వామివారికి కావాల్సిన వాహనాలు, కైంకర్యాలు, విగ్రహాలు, దానికి కావాల్సినటువంటి కిరీటాలు మొత్తం గ్రామం తరపున గ్రామం బయట భక్తులచే అన్నీ కూడా రచన రూపంలో రెడీగా ఉన్నాయి. దీన్ని చేయాల్సిందల్లా ఏమిటంటే అన్నీ సమకూర్చి ప్రతిష్ఠ చేయటమే దీనిలో పని. కాబట్టి మరి అందులో భాగంగా మరి ఇట్లాంటి భారతీయ ముద్దుబిడ్డ, భారత రత్నం. ఎందుకంటే మనం రత్నం అంటే ఏడో ఉన్నారు అనుకుంటాం. మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు వేదం ఏమి చెప్పిందో, రాముడు పాదం అదిగా నడిచినట్లుగా మన సంస్కృతి ఏమై ఉన్నదో ఆ సంస్కృతికి అమ్మ నిలువెత్తు నిదర్శనంగా మనం కొనసాగుతూ ఉన్నది. అట్లాంటి అమ్మ గురించి నిజంగా రాత్రి అంతా ఆలోచిస్తే మనసు ఎంత పులకరించిపోయిందో. నేను సహజంగా ఎక్కడ పోయినా జనం కాస్త ఎక్కువ ఉంటే బాగుండు అనుకుంటాం. రాత్రి మన ప్రవచనంలో అది కిందే గుడి ఉన్నది, ఒకసారి ఆ గుడి అట్లా వచ్చి ఆ చిన్న గుడిలో స్వామివారి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టామూర్తిని పటం రూపంలో ప్రతిష్ఠ చేయడం జరిగినది. అందులో చక్కగా ప్రతి శనివారం భజన కార్యక్రమం ఇక్కడ నడుస్తూ ఉన్నది. అందులో భాగంగా మనకి చిన్న ఆహ్వానం మేరకు మనం రావటం, వచ్చి చక్కగా కార్యక్రమంలో ఒక 40 మంది అట్లా వచ్చి విన్నారు. కానీ 40 మంది నాకు 400 మంది కూర్చొని అన్నట్లుగా అనిపించింది. అంత శ్రద్ధగా విన్నారు, అంత శ్రద్ధగా మరి చేసిను. ముఖ్యంగా ఈ అమ్మని దర్శించడం అంటే సాక్షాత్ వకులామాత దేవిని దర్శించినట్టుగా అనిపించింది నాకు. అమ్మకి కుడి చేయిగా మరి బ్రహ్మాండంగా ఈ యొక్క ట్రస్ట్కి 25 మందికి దానికి చైర్మన్గా, ప్రెసిడెంట్గా, ఆయన నాయకుడుగా, సేవకుడుగా, మరి కార్యకర్తగా ఎంతో ఓర్పు సహనంతో అందరిని కలుపుకొని ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, టీటీడీ దగ్గరికి ఇట్లా అనేక చోట్ల పట్టుకొని తిరిగి ఈ కార్యక్రమాన్ని అనేది గొప్పగా రూపకల్పన చేయాలని తపన. అమ్మ కోరిక ఏమిటయ్యా అని నేను మొన్న అడిగితే లాస్ట్లో రాత్రి చెప్పే మాట అమ్మ ఏమిటంటే, స్వామివారిని పట్టాభిషేక్తుని చేయాలయ్యా గుళ్ళో. ఒక్కసారి ఊరంతా గరుడ వాహనంపై ఊరేగింపు చేస్తే ఈ దేహం ఈ గ్రామానికి ఇచ్చి నేను చక్కగా వైకుంఠం చేరతాను, నాకు అంతకు మించిన కోరికే లేదని ఒకటే మాట చెప్పింది. సహజంగా మన అందరం ఏం కోరుకుంటాం? మాకు భార్యకు బాగుండాలి, పిల్లలకు బాగుండాలి, సంపదలు రావాలి, ఇవన్నీ కోరుకుంటాం. కానీ అమ్మ ఏం కోరుకుంటుంది? స్వామివారిని అంటే ఒక్కసారి ఊరేగింపు చేయాలంట. ప్రతిష్ఠ చేసి ఊరేగింపు చేసి ఒక్కసారి కనులారా చూసుకొని మనసు ఆయన పాదాల చెంతను అర్పించాలని అమ్మ కోరుకుంటున్నది. వాస్తవానికి అమ్మ అడిగినా కూడా పెద్దగా ఏం చెప్పలేదు. కానీ ఆమె సంకల్పం అందరూ ఆమె యాచకురాలకు ఉంటుంది. కానీ నాకైతే ఆమెలో యజమానితనం, ఆమెలో ఉన్న లక్ష్యం ఎంత గొప్పగా ఉన్నదంటే అసలు ఆ లక్ష్యం అంత నడుస్తూ ఉన్నది. ఆ లక్ష్యానికి మన అందరం మంత్రముగ్ధులై దాసులం కావాలి. అందుకని అట్లాంటి అమ్మని నేను దర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నా. నాకు తెలిసిన అదృష్టం మీరు కూడా అందరూ ఒకసారి దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ, అమ్మ నమస్కారం తల్లి. కాదమ్మా, నిన్ను దర్శించడం మా అదృష్టం. నీకు తెలియదు నీ విలువ, నీ బంగారానికి బంగారం విలువ తెలియనట్టు నీ విలువ నీకు తెలియదు. అందుకు కాబట్టి నీలాంటి తల్లులు అసలు నువ్వు మా అందరిలాగే సంసారం చేసిను, అందరిలాగే పిల్లలుగాను వాళ్ళకి ఇవ్వాల్సిన తులమ పొలం వాళ్ళకి ఇచ్చేసిను, నీ దాన్ని ఇచ్చిను. పైగా ఇంకా విన్నా కొన్ని మాటలు విన్న తర్వాత చూద్దాం. చెప్పమ్మా, ఎట్లా నీకు అసలు ఎందుకు ఈ సంకల్పాలు ఇట్లా అనిపించింది వెంకటేశ్వర స్వామి గురించి? స్వామివారు వచ్చి ప్రతిష్ట అది అయిపోయింది కళ్యాణం. తిరుపతి వాళ్ళు కళ్యాణం చేశారు. కళ్యాణం వాళ్ళే అసలు బంగారం బస్సు, ఎస్పీలు, డిఎస్పీలు, కలెక్టర్లు, మేళం వాళ్ళే వచ్చారు. బస్సు అమ్మటి ఊరు పట్టలే అసలు. వచ్చినాక కళ్యాణం జరిగింది. హయాలు కూడా నేను రాత్రి వచ్చినట్టు వచ్చా 7ంటికే. అప్పుడు కూడా వాళ్ళు అవన్నీ జరిగినాక వచ్చాయి అనమాట. అయితే కళ్యాణం జరిగినాక ఈ వస్తువు మంది కాదే, ఇది స్వామివారిది, ఆయనకే ఇవ్వాలనుకున్నాను. ఇచ్చినాక మొదలు పెట్టినాక కొంత మోసం చేశాడు. చేసినాక భలే ఇబ్బంది పడి రెయ్యంబగులు కర్ణం గారు చుట్టూ తిరిగి, ఏందయ్య గారు నా స్థలం ఏంది, ₹1,00,000 స్థలం ఏంది, అతను రాపించుకోవటం ఏంది. సరే అది అయిపోయింది, నా సెక్షన్ ఒకటి అయిపోయింది. కానీ తర్వాత నువ్వు దీని సంకల్పం చేసుకున్నావు, ఏం చేయాలా అని వదిలిపెట్టినా కొడుకు ఏం చేశాడు, నాకు అసలు తెలియదు కొడుకు.
అతను మేస్త్రిని పిలిచింది కారంపూడి నుంచి వచ్చింది. నేను శనివారం కదా ఆ గుడి మొదలు పెట్టాల్సి వచ్చింది. ఏందబ్బాయి గుడి మొదలు పెడతా ఉంటాం, గుడి అంటే మాట్లాడుకున్నావా, గుడి వాళ్ళు ఎవరు పోరు, తెలిసిన వాళ్ళు నీకు అని అంటే నీకు అనవసరం సరే అతను మన కొడుకు కాబట్టి అనవసరం ఉంది కాబట్టి కానీ అని నెలకొని కొంతవరకు లాక్కొచ్చాడు. ఇంకా తర్వాత వదిలేసాడు. వదిలేస్తే మరి రేపు లోకం ఏమంటారు, అనకూడదు. స్వామివారిని కడతేరసాలన్న పట్టుదలతోటి ఇక పడ్డా, రైళ్ళు పడ్డా, ఇంకా రైళ్ళు పడ్డా. తెస్తా ఉన్నా పెడతా ఉన్నా, తెస్తా ఉన్నా పెడతా ఉన్నా, పెట్టుకుంటూ వస్తున్నా. దీన్ని ఎట్ట కడతేర్చాల, స్వామివారిని ఎట్టనున్నా కానీ నేను ఊరేగింపు చెయ్యాల చెయ్యాల, అదొక్కటే నా కోరిక. ఇన్ని డబ్బులు కాదు, ఇంకెంత డబ్బులే నాకు బాధ లేదు. కానీ స్వామివారిని నేను ఊరేగింపు చేస్తున్నా చెయ్యనా, ఈ చుట్టూ ఈ ఊరు మొత్తం రావాలి, వాళ్ళు చూడాలన్న పట్టుదలతో చేసుకుంటాను. అంత అంత అట్లా యాచకత్వం అసలు నీకు అంతకు ముందు అలవాటు లేదు కదా, నువ్వు 10 మంది పెట్టింది చెయ్యి. అట్లాంటిది నువ్వు రైళ్లలో ఎట్లా ఆడదాన్ని అడుక్కోగలుగుతున్నావు? ఏమో ఆ భగవంతుడికే తెలుసు, నాకైతే తెలియదు. జనరల్గా పోవటం, సందాలు రాపించడం అది వేరు. కానీ నువ్వు ఉన్నతమైన విధానంలో జీవించిన దాన్ని 10 మందికి అన్నం పెట్టిన తల్లి, అట్లాంటి దాన్ని నువ్వు మరి స్వామి పేరు మీద యాచకత్వం చేసి మళ్ళీ ఎవరికి చెప్పింది అంటే అంటారు కదేమో అడకపోయి కొడుకులు పెట్టుకుంటా మనవాళ్ళకి అంటే 98% అది జరుగుతుంది అనుకుంటా. ఈ రకంగా ఏమో డబ్బు ఏమంటే గుడి కట్టే వయసు మనకన్నా అక్కడికి రోజు కూడా ఒక్కొక్క రైలుకి ఒక్కొక్క మెడిసిన్ దొరుకుతుంది, సెకిన్ లాగా ఉంటుందా? అస్సలు అనుమానం లేదు. రోజుకి 10 మంది తగా చేస్తారు. ఎన్ని రైళ్ళు ఎక్కుతాం రోజుకి? పొద్దున్న తెల్లారుజామున 5:45 పల్నాడు ఎక్కుతా. పల్నాడు ఎక్కి సత్యనపల్లి దిగుతా. సత్యనపల్లి దగ్గర ఎమ్మటి శబరి వస్తుంది, తిరుపతి నుంచి 5 నిమిషాలు అది ఎక్కుతా. అది ఎక్కి నేరుగా మిర్యాలగూడెంలో దిగుతా. మిర్యాలగూడెంలో దిగి మళ్ళీ జన్మభూమి వస్తుంది, మళ్ళీ జన్మభూమి ఎక్కుతా. జన్మభూమి ఎక్కి మళ్ళీ డబ్బులు కనుక వస్తుంటేనే నేరు గుంటూరే చేరుతా. ఒకవేళ డబ్బులు తక్కువలో వచ్చినాయి అనుకో పిడుగురాళ్ళు దిగుతా. పిడుగురాళ్ళు దిగి మళ్ళీ రేపల్లి ఎక్కుతా. రేపల్లి ఎక్కి నడుకుల్లో దిగుతా. ఇంకా దిగిన ఆ తట్టో బొట్టో ఇవన్నీ బాటలో బోట్లు ఏరుకుంటూనే ఉంటా. బాటిల్ కూడా ఏరుకుంటా మొత్తం అసలు ఇంకా అనుమానమే లేదు. చేసి ఇంకా అక్కడ ఉంది బాగా అలవాటు అయిపోయింది. నాకు అది చెత్తాయి ఇంకా నేనంటే పడిచేస్తా అది పెట్టుకుంటా. గిట్టే శనివారం మళ్ళీ మధ్యలో ఆగిపోయినప్పుడు ఎసపోయి అమ్ముకుంటా చేసుకొచ్చి పాదాకాడ పెడతాను. ఇది జరుగుతుంది స్వామి. మినిమం నీకు వారానికి నెలకి ఒక 50 సంపాదిస్తాను. నెలకు ఒక 50,000 వస్తాయి. అసలు ఈ గర్భగుడి ఉన్నాడు నెలకి 70 సంపాదించిన. గర్భగుడి అయిపోయినాక ఒకనాడు రైలు దిగినా, ఇటు రైలు దిగి పల్నాడు దిగినా మధ్యలో నిలబడితే ఒక మంటలా గురికొచ్చింది. అమ్మ ఏంది ఇంత మంట వస్తుందని అన్న కింద పడిపోయింది. పడిపోయినప్పుడు దెబ్బ తగిలి ఇప్పుడు కన్ను పోయింది. కట్ట ఉంటవేను ఇదిగో కుట్టుబట్ట 20,000 అయింది. ఇంకప్పటి నుంచి భయం రాదు, తగ్గినాయి, డబ్బు తగ్గింది. డబ్బు తగ్గింది. ఆ గర్భగుడి నాలుగు కాసిన అసలు 60-70,000 సంపాదించేదాన్ని నెల వచ్చాక. అట్లా లాగితేనే అంతవరకు అయింది. స్వామివారి బండ పై బండ ఊరికి 3 లక్షలు అయింది. ఆటగుర్రాన్ని తెచ్చిన పిల్లలు పాలన్న నేర్పించి మొత్తం వాళ్ళకి అసలు ఎవరికి ఏది వచ్చినా రోడ్ లేకుండా మళ్ళీ పిల్లలకి థమ్సప్ అని, మంచి అని, షెడ్ అని, బిస్కెట్ అని ఇప్పించుకుంటా వాళ్ళకి వీళ్ళకి. అసలు వాళ్ళు తుమ్మల చేరు అబ్బాయిది ఆటకు అబ్బాయి పెట్టిండు. అసలు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాడు, ఏందమ్మా అంట ఉంది నీకు నిజంగా నీకేం తెలియనట్టుకున్నావు. నీకు ఇంత ధర్మం కూడా అటు తెలుస్తున్నావు. నువ్వు తీసుకునేటప్పుడు అడుక్కొని తీసుకుంటావు యాచకం. కానీ రాత్రి నా గురుస్థానాన్ని నువ్వు గౌరవించి 2 స్టీల్ బాటిళ్ళు తీసుకొచ్చి మాకు పెట్టినావు. చూడు ఎంత గొప్పతాను. ఇప్పుడు నువ్వు తీసుకునే తీసుకుంటున్నావు, కానీ ఇచ్చేటప్పుడు అందరికి ఎలా సత్కరించాలి, ఎలా గౌరవించాలి అంత బాగా ఎట్లా చేయగలుగుతున్నావు. వచ్చింది అమ్మాయి వచ్చింది మొన్న. నేను పోయిన అక్కడ రోజు పోతాలే. పోయినాక రాన్నది ఏంది అన్న అంటే గురువు గారు వస్తుండ్రు మరి రమ్మంటావా అన్నది. అయ్యో అంత ఘనంగా వస్తానంటే రావా అంతవేంది, రప్పి డబ్బు నాది, చాకిరి నీది, చాకిరికి నేను పనికి వచ్చేదాన్ని అని చెప్పా. సర్లే అన్న. మళ్ళీ నేను పొద్దుగా వచ్చి ఇంటికి పోయి అమ్మాయి అమ్మ అన్నది, అమ్మ మరి ముత్తే ఒక జత జాకెట్లు పెట్టాలి. అదేం జాకెట్లు పెట్టేది నాకు అర్థం కాదు. అట్టొద్దు, ఇదిగో అన్నాను 500 రూపాయలు నీ ఇష్టం, నేను ఏమన్నా పెట్టుకో అమ్మవారు, నాకు సంబంధం లేదు అని చెప్పి మళ్ళీ కొట్లో సరుకులు తెచ్చుకో. ఆ అమ్మాయి చెప్పిన పద్మ నువ్వు ఆ అమ్మాయి వస్తే అయ్యేది ఆమె ఏం కావాలంటే అయ్యి అని చెప్పిన. తెచ్చుకుంది. చాకిరి మడుకు నీదే, నేను చేను పోయి ఎప్పుడు వస్తానో కూడా నాకు తెలియదు అని మళ్ళీ చేను కోసం పోయి అది చేసి
వీళ్ళు ఈ అబ్బాయి కొండలు వీళ్ళు వస్తూనే ఉంటే ఇది రాలేదు. ఇంకా నడిచి వస్తుంటే మళ్ళీ ఒక అబ్బాయి వెనక్కి వచ్చి ఏది పెద్దమ్మ నడిచి వస్తుంటే ఒక ఆట ఆపలేదు రాను వచ్చి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఈ కరెంటు ఇవన్నీ చూసుకుంటుండు. నీ సేవ చేసుకోవటం జనం అదృష్టం అమ్మా, కాకపోతే నీ విలువ తెలియపోవటం వల్ల సహజంగా ఇవాళ ఊళ్ళో అందరికీ అర్థమైపోయింది. ఆమె తిందు మొత్తం తీసుకొచ్చి వరకే పెడుతుంది. అందుకే తెలిసిపోయింది శాలలోనే చెట్లలోనే ఒక మంచి మార్గంలో నడుస్తుంది. తినే అవసరం ఉంటే 27 సెంట్లు 55 లక్షల ఆస్తి నువ్వెందుకు ఇస్తావమ్మా? అట్లా ఇవ్వలేము కదా, మన ధనం దానం చేసామంటే. నల్లపాడు పోయాక ఈ పేగులు మొత్తం కుప్పైపోయి అది పోయినా ఒక బియ్యం తాగు కావాలి అనిపెత్తాం చల్లి ఎంత దిగుతారు నడవాలి. ఒక నువ్వు తినొచ్చు కదా, ఇప్పుడు తినాలంటే ఇస్తారు రైల్లో కూడా ఇస్తారు. కానీ ఈ అన్నం తినుకుంటుంటే మరి ఒక పెట్టె 2 పెట్టెలు పోతే 20-30 పోతే ఆయన అంత టైం అనుకుంటే ఆరోగ్యం దెబ్బతిందాం. అసలు ఏం ఆరోగ్యం, మనకి టీ ఉంటే చాలు, మనకి ఎన్ని లేదు అంతే. అట్ట ఆలోచనతోటి వాళ్ళు ఇస్తారు. ఈ చేతిలో కర్ర, ఈ చేతిలో అడుక్కోవటం. మరి ఈ అన్నం ఇవన్నీ నేను ఆడబట్టుకోవాలి, కుదరదు. నీకెందుకు మళ్ళీ వాళ్ళకి కోపం ఇవ్వకపోయి తీసుకోపోతే నేనంటే ఇది 2 పెట్టెలే ఉండి వచ్చినాయి, నేను మళ్ళీ వచ్చి తీసుకొని ఇక్కడే తింటా. ఎవరన్నా ఇస్తే తీసుకోపోతే డబ్బులు కావాలి కానీ అన్నం తీసుకోవా, దానికి కూడా విరోధమే ఉంటదిలే అవన్నీ లోకంలో ఉంటాయి. లేదమ్మా నీకు ఎదురు నేను మళ్ళీ 2 పెట్టెలు ఉండే 2 పెట్టెలు అడుక్కో వచ్చి తీసుకుంటా, ఇక్కడే కూర్చుంటా. ఎందుకంటే ఇంక 2 అయిపోతున్నాను సమాధానాలు చెప్పుకుంటా అట్లా జరుగుతుంటాయి. గుంటూరు వచ్చినాక టీ మంచినీళ్ళు తాగుతారు 2 రూపాయలు ఇచ్చి తాగి నాకు ఏం పెద్దవా అంటే ఏం లేదు కొద్ది బయట ఈ 10 రూపాయలు పెట్టుకుంటే రోజు అలవాటు పడిపోతే నెలకు 300 అవుతుంది. 300 పెడితే నాకు సిమెంట్ కట్టస్తుంది, బతిస్తారే అన్న పట్టు తాగుతావు. ఇంకా బయటికి పోతే మామూలు డబ్బులే అడుగుదా, నాకు డబ్బులు లేవు పెద్దవా టీ తాగితే తాగు అంటారు. అంగాయంతో టీ తాగు అట్ట తాగుకుంటే మళ్ళీ బస్ స్టాండ్ కడదు. ఇంకా అక్కడ ఒక 200-300 నైట్ మనం అట్లా కూర్చున్నాం అనుకో మనకు దొంగలు ఇది అయ్యి 8 ఏళ్ళ నుంచి నువ్వు పని జరుగుతున్నాయి. జరగబట్టి అంత 5 ఏళ్ళే. నువ్వు 5 సంవత్సరాలు అయింది నువ్వు ఈ వృత్తి బట్టి చక్కగా ఉంది, బ్రహ్మాండంగా. ఎవరికి ఏం సంబంధం లేదు, వాళ్ళు బుద్ధి కాడికి ఇస్తారు. అసలు ఇచ్చాము ఒక్కళ్ళు కూడా అనరు, ఇయ్యనాము ఏదో అంటే సహజంగా ఉంటాయి. నేను కూడా ఏమన్నా అవన్నీ మనం పట్టించుకోకూడదు ఎందుకంటే అందులో ఏంటంటే అన్నీ ఉండి కూడా కొంతమంది ఏంటంటే సంపాదించుకొని మూటలు కట్టుకోవటం, పిల్లలకి ఇచ్చుకోవటం ఇవన్నీ చేస్తాను. కానీ లోకోద్ధరణ కోసం ఎవరు చేస్తాను, లోకేశ్వరణ కోసం. నా కొడుకు రద్దీ పోయిలా, నా మనవడే రద్దీ మొత్తం. అదేందో ఏమో మనవడికి రాలేదా 2 డాబాలు కట్టాం. అవును, వయసును బట్టి మాట్లాడతాను. అంటే కైతే 5 కట్టి కొడుకు కుటుంబం అయిపోయి ఉంటది కదా, ఇంకా మళ్ళీ మనవడి కోసం ప్రయత్నం చేస్తున్నావా? అది లోకంలో సహజం. మనవడే రద్దీ మొత్తం, నా కొడుకులే రద్దీ పోయిట్లా. అంటే 5 కట్టినమ్మా, ఒక డాబా ఉంది. మరి నాకు ఓరు దొరకలేదు, నువ్వు వస్తానంటే ఆ ఒక్కటి నీకు చేస్తామనుకుంటాను, నువ్వు వస్తే నీకే వాళ్ళకి రేసి చేద్దాం అనుకున్నాను. అట్టా పెట్టి అయిపోద్ది. మళ్ళీ ఇంకొక రైలుకి ఒకళ్ళు ఏది లేదని రోజుకి ఒక 5-6 బిర్యానీ తాగాలి. ఉంటదమ్మా, అవన్నీ మనం పట్టించుకోకూడదు. నమస్కారమే, నువ్వు ఒకటే మంత్రం నేర్చుకో, ఓం నమో వెంకటేశాయ. నీకు వేరే మంత్రమే లేదు. ఓం నమో శ్రీనివాసాయ. వాళ్ళు ఇచ్చినా వెంకటేశాయ నమః, ఇయ్యపోయినా శ్రీనివాసాయ నమః, మనకు సంబంధం లేదు. అంతే, ఓం నారాయణాయ నమః అయిపోయింది. మన సంబంధం లేదు. అట్లా జరుపుకుంటూ వస్తుంది రోజు. అట్ట కొట్టుకుని ఇట్ట కొట్టుకుని నెలకు ఒక 50 వరకు లాక్కొస్తా. 50 దాకా దాన్ని నీ యొక్క కృషితో సమకూరుతున్నాయి, అవి కొడుతూనే ఉంటాయి. అందుకే ఈ 5 సంవత్సరాల మీద అమ్మ 80 లక్షల దాకా దీనికి. ఇప్పుడు ఇంకేంటమ్మా నీకు ఎట్లా దీన్ని పూర్తి చేయాలా? ఏ పరిస్థితుల్లో కూడా ఆపడానికి లేదు. స్వామివారిని ప్రతిష్ఠ చేసి కూర్చోబెట్టాలి, పట్టాభిషేకం చేయాలి. చేసినాక అప్పుడు లేదు, మనం చేతనైతే చేస్తామో లేకపోతే లేదు. అదంతా చేసి ఊరేగింపు చేయాలి. ఊరేగింపు చేయాలి. ఒక ఊరేగింపు నీ కళతో చూసుకోవాలి. 100 రూపాయలు ఈయనకి మర్చిపోతున్నాయి రేపు స్వామివారిని. ఈయనకి కానీ 100 రూపాయలు ఈయనకి ఆయన తినాలి పెడతాం వారానికి. స్వామివారిని మర్చిపోతున్నాను. నరసింహ స్వామికి ఏమో ఆయన కాడ పెడతా, వాళ్ళ బావ కాడ పెడతా. వారం నాడు ముందు వాళ్ళిద్దరు తీసినాకనే వాళ్ళ కాడ పెడతా. వాళ్ళకి ఇస్తా చెరువు కొంద. ఎందుకంటే రేపైనా 1,00,000 అయితే ఏనుగం చేస్తున్నాను 1,00,000 అయితే. స్వామివారిని ఏ పరిస్థితిలో కూడా ఏనుగు మీద పట్టుదలతోనే ఉండ చెయ్యాలి. అయితే అయినా కానీ ఎన్నగా ఇంత ఖర్చు కాగానే స్వామివారి ఒక్కటి అన్న పట్టుదలతో చేసుకొస్తాం. ఏనుగు మీద కూర్చోబెట్టుకొని స్వామి ఊరేగింపు చేయాలి. ఆ తర్వాత ఇంకా గరుడ వాహనాలు, సప్త వాహనాలు అన్ని ఇంకా తర్వాత అవన్నీ మొన్న గురువు గారు ఆమె చెప్పింది. మొన్న ఆమె చెప్పింది ఇవన్నీ 4 సార్లు కట్ అయిపోయింది, ఫోన్ వస్తే ఉండట్లేదు.
అయిపోయింది నాకు తెలుసు